రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రకాశం జిల్లాలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక జిల్లా మొత్తం 2189 పోలింగ్ కేంద్రాల్లో 18,17,162 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఇందులో పురుషులు 9,05,373 మంది కాగా మహిళలు 9,11,862 మంది. ఇక ఒంగోలు పార్లమెంటు పరిధిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 140 మంది అసెంబ్లీకి 25 మంది పార్లమెంటుకు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి సమాచారం ఆ ఒంగోలు కరెస్పాండెంట్ మధు అందిస్తారు. ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఈరోజు ఎన్నికలకు సంబంధించి సామగ్రిని కూడా ఈరోజు రావణనాయుడు కాలేజీ నుంచి జిల్లా వ్యాప్తంగా సామగ్రిని అయితే తరలిస్తున్నారు. ముఖ్యంగా 2187 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో 480 సమస్యాత్మక కేంద్రాలుగా అయితే గుర్తించారు. టోటల్గా 1600 వెబ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు ఎన్నికల కమిషన్. అదేవిధంగా జిల్లాలో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా భారీ బందోబస్తును అయితే ఎన్నికల కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల కమిషన్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అయితే నిర్వహించున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి ర్యాంపులు అయితేమి అక్కడున్న క్యూ లైన్లు అయితేమి ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా బందోబస్తు నిమిత్తం ఎన్సీసీ వాళ్ళని కూడా ఆర్మీ రిజర్వ్డ్ కానీ ఎన్సీసీ సిబ్బందిని కూడా ఎన్నికల కమిషన్ అయితే వినియోగించుకుంటుంది. జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గ అసెంబ్లీలు ఉన్నాయి. అయితే వీటిలో ప్రతి అసెంబ్లీ వైసీపీ టీడీపీకి సంబంధించి 170 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. వీరిలో ఎంపీ అభ్యర్థులు అయితే టోటల్గా 25 మంది పోటీలో ఉన్నారు. అయితే జిల్లా మొత్తం ఓటర్లు 18,17,162 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 9,05,373 మంది ఉండగా 9,11,836 మంది స్త్రీలు ఉన్నారు. అందులో థర్డ్ జెండర్ 107 మంది ఉన్నారు. స్టేట్ మొత్తం ఒక 7 నియోజకవర్గాలను అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే గుర్తించింది. దాంట్లో ముఖ్యంగా ఒంగోలుని అయితే సమస్యాకాంత కేంద్రంగా అయితే గుర్తించారు ఎన్నికల కమిషన్. కెమెరా పర్సన్ ప్రశాంత్ మధు, బీఆర్కే న్యూస్, ఒంగోలు.